హలో గైస్, ఈ రోజు మన స్పెషల్ మంచి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇంట్లో సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట, బాగా ఆయిల్ లో ఫ్రై అయ్యి. హై ఫ్లేమ్ లో కనిపెట్టారంటే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ చికెన్ లోకి గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 ఇంచుల అల్లం తీసుకుంటున్నాను. ఇలా సన్నగా పీసెస్ గా చేసుకొని వేసుకోండి. అండ్ వెల్లుల్లి గడ్డ, అండ్ ఇలా సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 స్పూన్ వరకు ధనియాలు, అండ్ చెక్క, మొగ్గ, 2 ఏలకులు ఇవన్నీ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. గ్రేవీ కోసం కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోండి. నెక్స్ట్ చికెన్ ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ 1.5 స్పూన్ కారం, మనం గ్రేవీ కోసం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండ్ కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి అండ్ 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పీసెస్కి మసాలాని బాగా పట్టించాలి. బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం కర్డ్ యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల పీస్ మంచిగా జ్యూసీగా వస్తుంది. సో లాస్ట్లో పెరుగు కొంచెం వేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ పైన పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి మంచిగా సెమీ ఫ్రై చేసుకోండి. కొంతమంది డైరెక్ట్ చికెన్ని రైస్ని కలిపి పెట్టేస్తారు, బట్ నేనేంటంటే పర్సనల్లీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు అది పచ్చిగా ఉండిపోతుంది అనమాట, అంత బాగా కుక్ అవ్వదు. సో నేను ముందే ఫ్రై చేసుకొని తర్వాత రైస్తో కలిపి పెడతాను అనమాట, కొంచెం వాటర్ వేసి. సో చికెన్ ఇలా సెమీ ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ నేను దమ్ బిర్యానీకి 3 కప్స్ వరకు రైస్ తీసి పెట్టుకున్నాను. 3 కప్పుల బియ్యంకి నేను 5 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నాను. ఆ వాటర్ లోనే బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి వాటర్ ని హై ఫ్లేమ్ పైనే బాగా తెరలనివ్వాలి. వాటర్ బాగా తెరలిన తర్వాత నీళ్ళని తీసేసి బియ్యం మొత్తం ఇలా వేసేసుకోవాలి. అండ్ ఇవి ఆల్రెడీ నానబెట్టిన బియ్యమే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. సో మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా బియ్యం 70% వరకు మాత్రమే కుక్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉడికిపోబలేదు మనకి, ఎందుకంటే మనం దమ్ పెట్టినప్పుడు కంప్లీట్గా ఉడికిపోతుంది కాబట్టి. అండ్ ఇంకా ఫైనల్గా బిర్యానీ చేసుకోవడం కోసం ఇలా మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. అడుగు మందంగా ఉంటే మాడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ బాటంలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని దాంట్లోనే కొంచెం గీ యాడ్ చేసుకొని చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసేయండి. పైన ఇలా అన్నం లేయర్స్గా నీట్గా వేసేసుకొని అండ్ ఇలా పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ కలర్ కలిపిన వాటర్ ఇవన్నీ వేసేసి వేపర్ బయటకు వెళ్లకుండా నీట్గా క్లోజ్ చేసేసేయండి. ఇది మొత్తం 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడే మనకి అడుగంటకుండా నీట్గా బాయిల్ అవుతుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత ఓపెన్ చేయండి. నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కలుపుతుంటేనే. ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, డూ సబ్స్క్రైబ్.